టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు ప్రస్తుతం కల్కి మూవీ, తర్వాత రాజసాబ్, తర్వాత స్పిరిట్ మూవీ, తర్వాత అను రాఘోపూడితో ఓ మూవీ చేయనున్నారు. అయితే వీటిలో స్పిరిట్ అనౌన్స్మెంట్ ఎప్పటికే రాగా త్వరలో అను రాఘోపూడి మూవీ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీస్ కాగా అతి త్వరలో మరొక క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రభాస్ చేయనున్నట్లు టాలీవుడ్ నుంచి టాక్ వినిపిస్తుంది. మరి కొత్త ప్రాజెక్ట్ ను కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో చేయనున్నట్లు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ గారి కోసం లోకేష్ గారు పర్సనల్ గా స్టోరీ సిద్ధం చేశారని, దీనికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారట. మరి ఈ వార్త గాని నిజమైతే మాత్రం ఇక రచ్చ అని చెప్పాలి. ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అయితే ఇప్పుడు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఓటీటీ రిలీజ్ పై ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ ని షేర్ చేశారు. హనుమాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, మేము వీలైనంత త్వరగా ఈ మూవీని ఓటీటీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని, మా ఉద్దేశం ఎల్లప్పుడూ మీకు ది బెస్ట్ అందించడమే తప్ప మరేమీ కాదని, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు మాకు మద్దతు ఇవ్వండి అంటూ ధన్యవాదాలు తెలిపారు. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వమర మూవీ నుండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వినిపిస్తుంది. ఈ మూవీ షూటింగ్ అయితే ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. ఇక ఈ మూవీ రీసెంట్ గానే ఓ సాంగ్ ను కంప్లీట్ చేసుకోగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ పై ఓ లేటెస్ట్ అప్డేట్ అయితే వినిపిస్తుంది. దీని ప్రకారం మెగాస్టార్ మరోసారి యాక్షన్ లోకి దిగబోతున్నారని తెలుస్తుంది. అయితే ఆల్రెడీ మేకర్స్ ఓ భారీ పోరాట సన్నివేశాన్ని కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఓ సాంగ్ ని కూడా కంప్లీట్ చేశారు. అయితే ఇప్పుడు మరో యాక్షన్ సీక్వెన్స్ ని మరికొద్ది రోజుల్లో స్టార్ట్ చేస్తారట. మొత్తానికైతే ఈ ఫ్యాంటసీ వండర్ ని పక్కా ప్లానింగ్ తో తీసుకెళ్తున్నారని చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాబోతున్న RC16 మూవీ కోసం అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీకి ఇటీవల అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ స్పోర్ట్స్ రూరల్ యాక్షన్ డ్రామా మూవీని మార్చ్ 20న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు లేటెస్ట్ న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తుంది. మరి భారీ ఖర్చుతో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మన తెలుగు బ్రైట్ చిత్రమైన త్రిబుల్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు అందుకుందో మనందరికీ తెలిసిందే. అలాగే ఈ మూవీ రీసెంట్ గా మరోసారి ఆస్కార్ స్టేజ్ పై మెరిసి ఇండియా సినిమా పేరును మారు మోగించి మరోసారి వార్తల్లో ఎక్కిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇంగ్లీష్ లో పాపులర్ సింగర్ అయినటువంటి ఈడ్ షీరన్ త్రిబుల్ ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీలో నాటు సాంగ్ అద్భుతం అని, అందులో డాన్స్ గానీ టోటల్ సినిమా కూడా నాకు చాలా నచ్చిందని, 3 గంటల సినిమా అయినప్పటికీ తనని ఎంతో అలరించిందని కొనియాడారు. దీంతో ఈ చిత్ర యూనిట్ ఈ కామెంట్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి త్రిబుల్ ఆర్ గ్లోబల్ హవా మాత్రం ఇప్పటికీ ఓ రేంజ్ లో కొనసాగుతుందని చెప్పాలి.